హలో గైస్, నమస్తే. నేను మీ వంశీ. అందరికీ ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఈరోజు వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ నుంచి అయితే ఒక రైడ్ కండక్ట్ చేశారు. స్పెషల్ రైడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రైడ్ కూడా అంటారు. సో ఇక్కడ నుంచి మనం వచ్చేసి అనంతగిరి హిల్స్, వికారాబాద్లో. సో ఈ స్పెషల్ రైడ్ని మనం ఎంజాయ్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే మనకన్నా సీనియర్ రైడర్స్ ఉన్నారు. జస్ట్ ఇది నా ఫస్ట్ బ్లాగే. సో ఎలా ఉంటుంది ఏంటనేది ఎక్స్పీరియన్స్ నేను కూడా చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పటివరకు అయితే టీమ్ రైడ్ అయితే చేయలేదు. సో చూద్దాం ఇంకా అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటంటే. సో ఇప్పుడైతే మనం నియర్లీ ఎస్ఆర్నగర్ ఉన్నాం. సో చూద్దాం అక్కడికి వెళ్ళాక ఎట్లా ఉంటుంది అనేది నేను మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్. మార్నింగ్ టైం అయితే రాలేదు, చాలా చిరాకు వస్తుంది. చాలా క్రౌడ్ మార్నింగ్ టైంలో ఈ రోడ్లో రాలేదు. ఇదివరకు సత్య థియేటర్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఎంత లోకల్లో సిటీలో ఉన్న మనం తప్ప టైం వచ్చేసి 5 అవుతుంది. చూడు జనాలు ఎట్లా తిరుగుతున్నారు. పబ్లిక్ కనిపిస్తూనే ఉన్నారు కదా. అది చూసినావా? క్లోజ్ రేంజ్ యాక్సిడెంట్ అయ్యింది ఇప్పుడు బస్సు అండ్ అది సెకండ్స్ ఆగి.
ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. బట్ షోరూమ్ అరే ఒకసారి గూగుల్ చేయవా షోరూమ్ ఎక్కడ ఉందని? రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అయితే సో ప్రజెంట్ అయితే ఒక ఇద్దరు బ్లాగర్స్ అయితే వచ్చారు. సో నేను నా ఫ్రెండ్ అయితే ఇక్కడ ఇరానీ చాయ్ అండ్ ఇరానీ కాఫీ తాగడానికి అయితే వచ్చాము. సో 30 రూపీస్ ఈచ్ కప్ 30 రూపీస్. సో 60 రూపీస్ అయితే మేము స్పెండ్ చేసాం ఇక్కడ. సో మళ్ళీ ఆకలిస్తుందని చెప్పేసి బన్ ఐడియా ఉంది కదా, చిన్నప్పుడు మనం తినేవాళ్ళం. సో బన్తో ఒక చిన్నగా స్నాక్స్ అయితే మేము తినేసాము. ఇక్కడ నుంచి అయితే మేము ఒకటి ఫామ్ ఫిల్అప్ చేసాము. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళది ఏదో గైడ్ లైన్స్ అంట. సో దాంట్లో మన అన్ని డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేసాము. సో ఎంట్రీ చేసి నేను చిన్నగా ఎన్ని వెహికల్స్ వచ్చాయనేది ఒక చిన్నగా వీడియో అయితే తీసుకున్నాను. సో మీకు చూపిద్దామని చెప్పేసి. సో ఇంత ఎర్లీ మార్నింగ్ అంటే లైక్ రైడింగ్ అంటే ఎంత ప్యాషన్ ఉంటే ఈ టైంకి ఎంతమంది వస్తారు చెప్పండి. సో ఎర్లీ మార్నింగ్ అయితే ఒక 20-25 బైక్స్, ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఒక 25 బైక్స్ అయితే వచ్చాయి దగ్గరలో. సో ఇక్కడ ఈ రైడ్ని కండక్ట్ చేసే పర్సన్ వచ్చేసి ప్రశాంత్ అన్న అండ్ నవీన్ అన్న. సో వీళ్ళు ఈ రైడ్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఫ్లాగ్స్ అయితే ఇచ్చారు. నా బండికి నా ఫ్రెండ్ ఇంకొక అంకుల్ ఇద్దరు కలిసి నా బండికి ఫ్లాగ్ అయితే కట్టడానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ నేను ఫ్రంట్లో ఒకటి పెట్టేశాను, బ్యాక్లో కూడా ఇంకొకటి బ్యాక్ సైడ్ పెడదామని చెప్పేసి ట్రై చేసాను, కానీ అది సక్సెస్ అవ్వలేదు. సో రైడ్ తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి అయితే ఇంట్రడక్షన్ బైక్ అందరిది ఇంట్రడక్షన్ తీసుకొని సో మనకన్నా అంటే ఇక్కడ ఏజ్ డజంట్ మ్యాటర్. ఇక్కడ ఓల్డర్ అంటే అంకుల్ ఏజ్ కూడా ఆల్మోస్ట్ 60+ ఉంటుంది. తను కూడా రైడ్కి వచ్చాడంటే అర్థం చేసుకోండి. అంటే రైడ్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళే వస్తారు. అంటే అదొక లాంటి ఫీల్, అది చెప్తే తెలీదు. అది ఫీల్ అవుతేనే ఆ ఫీలింగ్ గురించి తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క రైడర్కి ఒక పిచ్చి ఉంటుంది. సో దాంట్లో నాకు కూడా ఒక రైడింగ్ పిచ్చి అనేది ఉంది. సో ఇట్లా ఒక స్టిక్కర్స్ ఇస్తే స్టిక్కర్స్ అనేది ఇచ్చాము. హెల్మెట్కి అయితే నేను ఒక 4-5 స్టిక్కర్లు అయితే పెట్టాను. ఇంకొక 10-15 మినిట్స్లో ఇక్కడ నుంచి మూవ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక కాదు ఈ గ్రూప్స్ అంటే లైక్ రైడింగ్కి వాడు ఇన్ఛార్జ్ అంటే ఉంది రైడింగ్ క్లబ్. సో ఇక్కడ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రైడర్స్ ఉంటారు కదా, హడావిడిగా ఉన్నాడు రైడింగ్ క్లబ్. ఆయన ఆల్మోస్ట్ డీల్ అయిపోయింది. టైం అనుకున్న టైం కన్నా ఒక 1 అవర్ మనీ ఏం కాదురా. ఇక్కడ నుంచి అయితే మనం మెల్లిగా ఒక అలాంటిది అంటే అది బ్లూటూత్ కనెక్ట్ అయ్యేది. అంటే వీళ్ళిద్దరు మాట్లాడుతుంది. వీళ్ళు ఒక 100 మీటర్స్ కట్ చేస్తామా? లేదంటే నీ ఫోన్ వాడతాం. నీ ఫోన్లో 2 ఉందా? ఇస్తుందా? 2 బైక్ ఉందా? సో ఇక్కడ నుంచి మన రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రశాంత్ అనే బైక్ స్టార్ట్ చేస్తాను. సో అన్న వెంటనే ఉంటాము. ఇప్పుడు వీడు రైడ్ ఓకే. నువ్వు రన్నింగ్లో ఇది చెక్ చేయమా? కెమెరా చెక్ చేయి. ఎందుకంటే మనం పోతున్నప్పుడు నా ఎక్సైట్మెంట్ లేదు. ఎక్స్పీరియన్స్ సో చాలా బాగుంది. అనుకున్న టైం కన్నా ఒక 1 అవర్ ఎక్కువ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. సో మీరే చూస్తున్నారు. ఆల్మోస్ట్ 1.5 అవర్ డిలే. నవీన్ బ్రో అండ్ ప్రశాంత్ బ్రో రైడింగ్. ఇప్పుడే మనము రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఎర్రగడ్డ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. సో ప్రశాంత్ అనే వెహికల్ తీసాడు, నేను అన్న వెహికల్నే వెళ్ళాను. సో
సో అందరూ మేకే అంటే సింగిల్ లైన్ అని చెప్పేసి ఒక సిగ్నల్ అయితే ఉంటుంది. మనం అదే లైన్లో ఫాలో అంటే ఆ లైన్ అంటే ఇప్పుడు ఎవరైతే టీమ్ లీడ్ చేస్తున్నారో వాళ్ళు ఏదైతే సిగ్నల్ ఇస్తున్నారో మనం ఆ సిగ్నల్లోనే వెళ్ళాలి. ఎందుకంటే నాకు ఐడియా లేదు యాక్చువల్లీ ఈ సిగ్నల్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేది. రైడింగ్ సిగ్నల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రైడ్ చేసే ప్రతి ఒక్కరికి. సో మనకు ఇది నా ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇందులో నేను మెయిన్ నేర్చుకుంది ఏంటంటే ఈ రైడ్లో సిగ్నల్స్ అనేది ఎట్లా అంటే రైడింగ్కి ఒక సిగ్నల్స్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా ఇండికేటర్సే కాదు, సో మన హ్యాండ్ మూమెంట్స్తో కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. సో ఆ సిగ్నల్స్ని మెయింటైన్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాలి. నాతో పాటు నా వెనకాల కూడా మీరు మిర్రర్లో అబ్జర్వ్ చేయొచ్చు, నా టీం మెంబర్స్ కూడా వెనకాల ఉన్నారు. అందరూ ఆల్మోస్ట్ ఒక 30 బైక్స్ ఉన్నాయి. 30 బైక్స్ అంతా ఒకటే లైన్లో వస్తుంటాయి. మీరే చూడండి, ఇప్పుడు నేను పెట్రోల్ బంక్ కూడా వెళ్తున్నాను. రైడింగ్ ఎవరికి అవుతుంది. ఈసీఎల్ ఇంద్రనగర్ బోడుపల్లి తెచ్చాం. అవునా, దగ్గర బోడుపల్లి. నేను బోడుపల్లికి రెగ్యులర్గా వస్తూ ఉంటాను అక్కడ. బోడుపల్లి అవును. అది వంశీ బీనా సాగర్ బీనా సాగర్ ఎవ్రీవీక్ వస్తుంటారా? వీక్లీ వన్. నాది ఇది ఫస్ట్ రైడ్ యాక్చువల్లీ. అంటే నేను ఎప్పుడు అంటే నార్మల్గా చిన్న చిన్న తిరుగుతూ ఉంటాను కానీ గ్రూప్తో ఫస్ట్ టైం. కెమెరా రికార్డ్ అవుతుంది. అది కెమెరా రికార్డ్ అవుతుందా? అవుతుంది. మీరు రెగ్యులర్గా వెళ్తుంటారు బ్రో రైడ్స్? ఫ్రీక్వెంట్, మరి రెగ్యులర్ వెళ్ళాను, వీకెండ్స్ వెళ్తుంటాను. స్టార్ట్ చేద్దామని. అంటే చిన్న చిన్న వీడియోస్ తీస్తుంటాను జస్ట్. అంటే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేద్దాం. యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా కూడా అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఎప్పుడు ఓన్ అంటే వాయిస్ కంటెంట్ ఎప్పుడు ఇవ్వలేదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ రైడ్ యాక్చువల్లీ. నన్ను
బ్లాగ్ స్టార్ట్ చేసింది. యూట్యూబర్లు ఉన్నారా వెనకాల ముగ్గురు వాళ్ళే మరి వీడియో చేస్తారా? వాళ్ళు చేయట్లేదు, ఆయన చేస్తుంది. ఓకే గోప్రో అవుతుందా? సరే సరేనా పడ్డది సరేనా ఎప్పుడైనా పడుతుంది? సరేనా సరేనా సైకిల్ ఇంకా లీజ్గా వచ్చిన దగ్గరకు ఉంటుంది కదా, వైడ్ యాంగిల్ పెట్టి నవ్వినా కదా. తొందరగా కెమెరా రిపేర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు గలీజ్ అనిపిస్తుంది. నేను అదే అనుకున్నా, ఎవరికి తక్కువ మామ ఐఫోన్ కదా 70,000 ఫోన్. బాగాలేదురా నాకు క్లారిటీ తెలియదా? వైడ్ యాంగిల్ దిగురా, ఇది నేను బాగా వస్తుంది వైడ్ యాంగిల్ వస్తుంది, బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం పెట్రోల్ బంక్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. సో ఇక్కడ నుంచి ఫస్ట్ పంజాగుట్ట టు మెహదీపట్నం అనుకుంటున్నాము. సో అదే మా రూట్ మ్యాప్ అదే. సో అందరం కలిసే వెళ్తాము, సింగిల్ వేలైనా వెళ్ళాలి. సో చూద్దాం, చలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. పెట్రోల్ బంక్ నుంచి స్టార్ట్ అయ్యాము. మధ్యలో అయితే మేము టిఫిన్ కోసం అయితే ఆగాము. టిఫిన్స్ అయితే చేసాం, కానీ ఇక్కడైతే డబ్బులు అయితే బొక్క, ఎందుకంటే టేస్ట్ లేదు ఏం లేదు. సో అనవసరంగా అయితే ఇక్కడైతే తిన్నాం అనిపిస్తుంది, ఎందుకంటే టేస్ట్ లేదు. మళ్ళీ కాస్ట్ కూడా హై ఉంది, 90 రూపీస్ అయింది టిఫిన్కి. సో వర్త్ అనిపించలేదు, ఎందుకంటే టిఫిన్ అనేది మినిమం, అంటే మనకు అమౌంట్ మ్యాటర్ కాదు, తినే దానికి మనం ఆ అమౌంట్ అనేది పడుతుండాలి. సో అంతేం అనిపించలేదు. సో తినేసి అయితే మెల్లగా బయటికైతే వచ్చేసాం మేము. సో ఇక్కడ నుంచి మెల్లగా వచ్చిన బైక్కి కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి, అవి స్టిక్కర్స్ అయితే అతికిచ్చాము. మీరే చూడండి, నా బైక్కి లోగోస్ అతికిస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే అనంతగిరి హిల్స్కి దగ్గరలో ఉన్నాం. ఇంకొక 25 కిలోమీటర్స్ అయితే అనంతగిరి హిల్స్ వస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే మేము రైడ్ కంటిన్యూగా వెళ్ళిపోయాము. సో మీరే చూస్తుండండి. అంటే వ్యూస్ అయితే బాగున్నాయి. అంటే మేమైతే క్యాప్చర్ చేసింది అయితే నాకు బెస్ట్ అనిపించింది, ఎందుకంటే చుట్టుపక్కల చెట్లు చూడండి, అది ఆ డిజైన్ మీకు కనిపిస్తుంది అనుకుంటా వీడియోలో. ఆ డిజైన్ అనేది చాలా బాగుంది. సో ఇటు నుంచి మేము కంటిన్యూగా వెళ్ళిపోతున్నాం, నాన్ స్టాప్ కొట్టాము. సో లిమిటెడ్ స్పీడ్లో, అంటే లైక్ సిటీ రైడ్స్లో, అంటే సిటీలో అయితే మనం బిలో 50 స్పీడ్ మెయింటైన్ చేయాలి. సో ఒకటే లైన్ కాబట్టి ముందు వెహికల్స్ వెనకాల వెహికల్స్కి ఎలాంటి ఇబ్బంది కాకుండా సో సింగిల్గా అయితే వెళ్ళిపోయాము. సింగిల్ లైన్ పరిగి దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ వికారాబాద్. ఇక్కడ నుంచి కొద్దిగా మౌంటైన్ ఏరియా స్టార్ట్ అవుతుంది. రెడ్ శాండ్, మొత్తం రెడ్ శాండ్ ఉంటుంది.
అనంతగిరి రీచ్ అయ్యాము. సో ఇప్పుడే బైక్స్ అన్ని పార్క్ చేసి ఫోటో షూట్లో కదా ప్లాన్ చేస్తున్నాం. మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను సోలో రైడ్ చేయడం. మొత్తం బాగా పెయిన్ అవుతుంది. ప్రజెంట్ ఎల్లో డాబా దగ్గర లంచ్ కానీ ఆగాము. ఇక్కడ లంచ్ చేసుకొని ఇంకా రైడ్ ఫినిష్ అవుట్ చేసుకుంటాం ఇంకంతే. సో ఇక్కడ లంచ్ చేసుకొని రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ లంచ్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. థ్యాంక్ యూ గైస్, బాయ్. రైట్ రైటే లెక్క మనం పోయేది.